పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఇంకా మనం స్టేషన్ దగ్గరకు వచ్చేటట్టుగా ఈ యొక్క కార్యక్రమం దగ్గరికి వచ్చేస్తూ ఉన్నది. వస్తూ ఉన్నది. మరి 3 రోజులు దివ్యంగా భవ్యంగా అంతా బ్రహ్మజ్ఞానాన్ని వారి వరకు వచ్చి అందరికీ స్పష్టంగా అందజేశారు. భగవద్గీతలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అన్నారు. మరి భగవద్గీత ఇప్పుడే వారు చెప్పారు, అందరు రోజు ఒక శ్లోకమైన పిల్లలకి చెప్తున్నారు. శ్లోకము దాని భావం అదే అన్నమాట. ఈ రెండు చెప్తూ ఉంటే ఎప్పటికైనా లోకం బాగుపడుతుందన్నమాట. అది మరి ఇంతవరకు మనం ఆత్మ విషయాన్ని శీలించుకున్నాం. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది అని ఎవరైనా మీకు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి. ఆత్మ అంతటా ఉంది. మనకి తప్ప అంతటా ఉందా, మనతో కలిసి అంతటా ఉందా? అది కావాలి. మళ్ళీ అది ఎక్కడో ఉంది కాబట్టి దాని గొడవ మనకి ఏదో అనుకోవద్దు. అందుచేత ఆత్మ అంతటా ఉన్నది, తనలో కూడా ఉన్నది. తనలో ఉన్న ఆత్మే అంతటా ఉన్నది, అంతటా ఉన్న ఆత్మే తనలో ఉన్నది. ఇది ఈ విధంగా మరి అది బ్రహ్మదేవునిలో చీమలో రెండింటిలో తేడాగా ఉన్నదా, రెండింటిలో ఒక్కలాగా ఉన్నదా అది చెప్పాలి. అంతేనా? రెండింటిలో సమానంగా ఉంది. సమానంగా ఉంది కదా, ఇంకా అందులో తేడా ఏమి? అయితే సమానంగా ఆత్మ ఉన్నా ఎవరు అంతస్తులు పెట్టి వాళ్ళని గౌరవించేయను, అది లోక మర్యాద అన్నమాట. అందరిలో ఒకటే ఉందని ప్రధానమంత్రి గారు వచ్చిన కింద కూర్చొని నేను బాగుంటుందా? కాబట్టి లోక మర్యాదను అనుసరించి అది పాలన చేసుకోవడం అంతే. కానీ ఆత్మభావన అందరిలో ఒక్కటే ఉంది అన్నటువంటిది ఒక విజ్ఞానం. సరే, మరి శరీరం పోయినా ఆత్మ పోతాదా ఉంటుందా ఎవరైనా అడిగారనుకోండి, మనకి ఏం చెప్పాలి? శరీరం పోయినా ఉంటుందని చెప్పాలి, అంతే కదా. శరీరాలు మారుతాయి కానీ ఏది మారదు? ఆత్మ మారదు. శరీరాలు మారుతూ ఉంటాయి. ఎంతవరకు ఆత్మజ్ఞానం మనం పొందలేదో అంతవరకు శరీరాలు మారుతూనే ఉంటాయి. ఈ శరీరము దేని రావడానికి, ఏ శరీరము ధనవంతులుగా కానీ ధనహీనులుగా కానీ దేవతా జన్మలు కానీ లేకపోతే కుక్క పంది జన్మలు కానీ రావడానికి కారణం ఏమిటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇంతే మనం చేసినటువంటి కర్మఫలమే దానికి కారణం. కర్మఫలమే. ఎందుకంటే కంప్యూటర్లో ఫిట్ చేసి పెట్టేశాడు భగవంతుడు. ఈ కర్మ చేస్తే ఈ ఫలం, ఈ కర్మ చేస్తే ఈ ఫలం. మరి ఇప్పుడు ఏమంటాం? మన ఎదురుగా ఉన్నోడికి అన్ని మేళలు ఇచ్చాడు, ఆ దిక్కుమాలి దేవుడు నాకు మాత్రం ఇంతలోనే ఉంచాడని ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆ భగవంతుని తిట్టడం ప్రారంభిస్తాం. అర్థమైంది కదా? అందుచేత ఇది మనకి ఈ జన్మకి ధనవంతుడి కానీ ధనహీనుడి కానీ నేను అవడానికి నా కర్మఫలమే కారణమని రోజు ఏం చేసుకోవాలి? మననం చేస్తే అప్పుడు ఎవరి మీద కోపం ఉండదు. తన కర్మఫలం మీదే తనకు కోపం వస్తుంది. అర్థమైంది? దాని మీద వస్తేనే మంచిది. వాడి మీద వీడి మీద వస్తే ఏం లాభం ఉంది? అందుచేత
ఎవరైనా ఏదైనా ఒక మొక్క అడిగారంటే మనం దానికి సమాధానం ఈ విధంగా ఇక్కడ ఉంచుకోవాలి. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు, వచ్చినప్పుడు వాటితో మంచిగా ముచ్చట్లు వేయండి ఒక అరగంట. తర్వాత ఈ జ్ఞానం కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు బోధించండి. అర్థమైంది కదా? ఇది బోధించాలి వాళ్ళకి, బంధువులే అయినా మనం నేర్చుకున్నది వాళ్ళకు కూడా చెప్పాలి. చెబితే ఎప్పుడు మొదటి చెప్పడం ప్రారంభించకండి. అర్థమైందా? ఒక అరగంట గంట ముచ్చట్లన్నీ వేసుకొని ఇది ఈ విధంగా ఉండడం అప్పుడు ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే వాళ్ళకు కూడా 2 ముక్కలు మనసుకు పడతాయి. ఇంకా సోది చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకో, ఎక్కువ టైం ఉంటే ఈ ముక్కలు విని నాకు పని వాళ్ళే పోతారు. 2 లాభాలు ఇక్కడ మనకి, వాళ్ళే పోతారు. మనం చెప్పమ్మా నాకు పని ఉందని. ఇప్పుడు సాయంకాలం రోజు ఒక 2 అమ్మగారు కూర్చుంటే ఆ రోజు వాడు ఏం చెప్పాడు ఒక అమ్మగారు, ఈయన కోడలు సంగతి అలా చెప్పింది ఆ అమ్మకి. ఆ రోజు 2 గంటలు కూడా ఆ అమ్మ చెప్పిన తర్వాత అడిగింది, నేను చెప్పిందల్లా బాగా విన్నావు కదా అని. నేను వెళ్ళలేదని చెప్పింది. ఏం వెళ్ళలేదు, నువ్వు ఎప్పుడు ఆపితే అప్పుడు మా కోడలు సంగతి చెప్పాలని యాద, కానీ నీ మాట ఒకటే గుర్తుపెట్టుకో. అర్థమైంది? ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొని కూర్చుంటే ఏం లాభమా? అందుచేత మనం ఏం చేయాలంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి 2 ముక్కలు చెప్పాలి. చెప్తే కదా మారుతారు వాళ్ళు కూడా. యోగ్యత ఉంటుంది, లేకపోతే పుణ్యమేమి వస్తుంది వాళ్ళకి. యోగ్యత లేకపోతే వాళ్ళకి పుణ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇది అర్థం కాకపోయినే వస్తుంది. ఇప్పుడు వేదాంతం అర్థం కాకపోయినే వస్తుంది, పుణ్యం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏం అర్థం కాలేదు అనుకో, మీకేం వస్తుంది? పుణ్యం వస్తుంది. ఇది పుణ్యానికి డోకా లేదు. అర్థమైంది కదా? అదేలా స్వామి అర్థం కాకపోతే పుణ్యం వస్తుందంటే, ఇప్పుడు మా రామచంద్ర గారు తెల్లవారు లేచి మంత్రాలన్నీ చదివారు, మీకు భీమని చెప్పారు. అర్థమైంది కదా? ఓం మా కృష్ణ దిశావర్తమానో నివేశన్న భక్తుర్మృత్యం చిరంజీవి సవితాల దేనా దేవో యాది భోనాన్ని పశ్చన్నో స్వాహ నెయ్యి వేయమంటారు. ఇప్పుడు మీకేమర్థమైంది? ఏమర్థం కాదు. నెయ్యి వేయమనం అర్థమైందా లేదా? అది ఒకటి. ఇలాగ ఒక 70 నెయ్యి పోసారు, అయిపోయించారు మీ ద్వారాగా ఒక 5,000 మంత్రాలు. ఇప్పుడు మీకేంటి అర్థమైంది? ఏమి అర్థం అవ్వలే. అర్థం కాకపోయినా ఏమొచ్చింది? అలాగే ఈ వేదాలతో ఆవగించంత అర్థం కాకపోయినా ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. అదే వాళ్ళకి పుణ్యం ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం, చెప్పి పుణ్యం సంపాదించుకున్నాను మనం అవుతున్నాం. సరే, అందుచేత ఇది ప్రచారం కావాలి. జ్ఞానమతము ఏమంటాం రోజు మరి వ్యాపారం ఎలా కొడుతుంది? ఇక్కడ కూర్చోండి, వచ్చిన వాళ్ళందరికీ వ్యాపారస్తులు కొట్టు కూర్చుంటారు, బాగా పంచాయతీలో పోగొట్టు కూర్చుంటే 2 ముక్కలని చెప్పండి. అర్థమైంది కదా? ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్తారు, ఏదో సమయం 2 ముక్కలని చెప్పండి. ప్రతి వాళ్ళు ఒక ముక్క చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడే జ్ఞానమతం వ్యాపకం అవుతాయి, అందరూ బాగుపడతారు. అది ఏదో ఈ 3 రోజులు ఇక్కడే అనుకోని మళ్ళీ ఎవరికి వారు ఎవరో తెలియదు అవదు. అర్థమైందా? అందుచేత మరి ఈ ప్రకారముగా పరబ్రహ్మము అని తెలుసుకున్నా. పరబ్రహ్మం అంటే నేను అని తెలుసుకున్నా. మరి రోజు ఏం చేయాలి? వంట చేసేటప్పుడు ఆ బ్రహ్మము నేనే ఆ బ్రహ్మం. అంటే నేను అందరిలో ఉన్నాను, అందరు నాలో ఉన్నాను. అయితే ఇప్పుడు ఏమిటి మరి? ఏది నేను కాదు అంటే కొంతవరకు దృఢమైనటువంటి ఒక వైరాగ్యం కలగాలి మనకి. ఈ మరీ అత్యాసక్తి పోవడానికి అందుకు ఏది కాదు అనుకోని ఈ శరీరము నేను కాదు, ఇది మనం చెయ్యాలి. ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి ఇలా అనుకున్నారు అనుకో. ఈ శరీరం నేను కాదు అనుకోని 10 రోజులు నడిస్తే అనుకో రోగం వచ్చింది అనుకో, ఆ పక్క వాళ్ళు అడుగుతారు నీకు అంత రోగం వచ్చింది ఏమనుకుంటున్నా అని.
ఏదో స్వామి చెప్పని శరీరం లేక అందుకు వచ్చింది అనుభవం. ఈ రోజు నుంచి శరీరం లేని అనుకో అన్నారు అనుకో అయిపోయింది కదా. ఎంతసేపు వేసిందంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోతుంది. కాబట్టి మనం ఏమనుకున్నా ఏమి రాదు. మన కర్మఫలము రిలీజ్ అయినప్పుడు అది ఏమి రావాలి అదే వస్తుంది. కానీ ఈ మరణం వల్ల నష్టమేమీ లేదు. ఒకటి నిషేధవాక్యం మరణం ఉండాలి, రెండు విధివాక్యము మరణం ఉండాలి. శ్రవణం మరణం అర్థమైంది. సరే, ఇది మనకి మీరందరూ ఉపదేశం తీసుకునేవారు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గర అడగాలి. ఈ ఉపదేశించి మాకు 10 ఏళ్ళు అయింది, ఇంకా ఇంతకంటే ముందుకెళ్ళే స్థితి ఏమైనా ఉన్నదా లేదా అని ఏమడగాలి చెప్పండి. అడగాలి. ఒక డాక్టర్ గారు 6 మాసాలు పోయే రమ్మంటే 3 రోజుల ముందు నుంచి ఫోన్ చేస్తూనే ఉంటాం టైం అయిపోతే. కానీ ఒక ఉపదేశం తీసుకుంటారు కనీసం సంవత్సరానికి ఒకసారైనా దూరం ఉన్న వాళ్ళు వచ్చి సందేహాలు తీర్చుకోవాలి కదా గురిచెంతలో. మరి ఈ టైంలో వచ్చి సందేహాలు తీరుతాయా? ప్రత్యేకంగా అడగాలంటే తిండికి టైం ఉండదు, వడ్డించడానికి టైం ఉండదు. అందుకని మధ్యలో వేసుకోవాలి మీరు క్యాంపు 2-3 రోజులు ఇక్కడికి వచ్చి ఎవరికి ఏం సందేహాలు ఉన్నాయి అడగండి, తెలుసుకోండి. ముందుకు వెళ్ళాలి కదా. ఎప్పుడు అక్కడే ఎక్కడేసే బొమ్మలంటే అక్కడే ఉండకూడదు. అందుచేత నేను చేసిన సాధన సరిపోయిందా, ఇదే జీవితం వల్ల చేయాలా, సరిపోద్దా, ఇంకేమైనా మార్పు చేయాలా అన్నటువంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి. అప్పుడు కదా ముందుకెళ్తాం మనం. అది డాక్టర్ గారికి ఈ మందు మీరు 6 మాసాలు వాడుతున్నారు డాక్టర్ గారు, మళ్ళీ వాడొచ్చా మళ్ళీ వద్దని చెప్తే మళ్ళీ అడిగితే అంటారు. కాదు అక్కడ అడుగుతాం. కానీ అందుచే మా సోమవారి జరిగినప్పుడు కొంతమంది వచ్చేవారు. సోమవారి దేవాలయంలో ఉండేవారు, విద్యార్థులు. నేను గేట్ కాడ ఉండేవారు. ఇక వచ్చేవారు. సోమవారం 8 గంటలు లేస్తారు. వాళ్ళు రావడమే 8కి 9కి వచ్చేవారు. సోమవారం ఇంకొక గంటన్నర రోజు లేచారు. కంటే ఇగో టైం అయిపోతుంది, పలాని వారు వచ్చి వెళ్ళిపోయి చెప్పి అంటారు. అది డాక్టర్ గారు 4 గంటలకి అక్కడే కూర్చుంటారు. ఇంటికి వచ్చే సత్తామే వెంకటేశ్వర గుడికి వెళ్ళి కాదు 2 రోజులు కూర్చుంటారు ఎక్కడ ఆ రూమ్లో. కానీ గురుదేవికి టైం అయిపోయింది. అలా ఉంటే ఆ బ్రహ్మజ్ఞానం కలగడానికి మనకి సందేహాలు పోవడానికి కలగా. అందుచేత ఈ విధముగా మనము చక్కగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వారి పేరు ఇక్కడ బ్రహ్మభూత అన్నారు. ఆత్మ ఇది పెద్దది. అన్నిటికన్నా తేలిక ఏమిటంటే బ్రహ్మజ్ఞానం అండి. తక్కినవన్నీ కష్టమే, కానీ అదే కష్టమైపోయింది మనకి. తగ్గిందే పావి, తోవి, దంచి, కడిగిందే కడిగి, ఉతికితే ఎంతైనా కష్టపడదు. 100 కొబ్బరికాయలు కష్టపడినా కష్టపడదు. కానీ నేను ఆత్మ అనుకోమంటే అప్పుడే ఆయాసం వచ్చేస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు లేకుండా వచ్చేది మోక్షం. అర్థమైందిగా. ఇది అందుకని అందరూ కొంచెం ఛార్జీ పెడతారు. కాబట్టి ఏ ఛార్జీ లేదు దీనికి. మోక్షానికి 10 రూపాయలు ఖర్చేవి ఉండదు. గురువు గారి దగ్గర చెప్పిన మంత్రాన్ని చక్కగా జపం చేసి మళ్ళీ వారి దగ్గరే మీరందరూ తత్వమసి మహావాక్యం శ్రవణం చేయండి. అర్థమైంది కదా. తత్వమసి మహావాక్యం శ్రవణం చేస్తే అప్పుడు మీకేం చెప్తారు? అహం మీరు ఆ బ్రహ్మమే నీవని చెప్తారు. ఆ బ్రహ్మమే నేననే దృఢపరోక్ష జ్ఞానం కలిగిన వారికి పేరు పెట్టింది భగవద్గీత ఇక్కడ బ్రహ్మభూత. ఆ బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే ప్రసన్నాత్మ. ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు? ప్రసన్నంగా ఉంటాడు. ఎప్పుడు నా శోచతి నా కాంక్షతి. శోచతి అంటే ఏమిటి? నా దుఃఖించాడు. కాంక్షతి అంటే ఏమి? వాడు దేని కదా. దేని దుఃఖించడు? బాగా డబ్బులు వస్తుంటే ఎవరికైనా దుఃఖం ఉంటుందా? దుఃఖం ఉంటుందా?
మనం ఇప్పుడు ప్లాట్ కొన్నాము గజం 10,000కి, అది 3 సంవత్సరాల్లో 3 లక్షలు అయిపోయింది. ఎవరికి తక్కువ వస్తుందా? అర్థమలే నా మాట. ఓ ప్లాట్ 10,000కి కొని 2 సంవత్సరాలు అయినాక 3 లక్షలు అయింది గజం. ఇప్పుడు 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది అని మాట వినగానే దుఃఖం వస్తుందా? 10,000కి కొనిది 5,000 కన్నా ఎక్కువ వెళ్తుంటే అర్థమైంది కదా. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఏమంటారా? నా శోచతి, దుఃఖపడడం. అది 3 లక్షలు పెరిగినా ఆ పక్కన పెట్టిన శోచతి, అది పెరగాలని కోరడు. అర్థమైంది కదా. పెరిగితే తగ్గితే దుఃఖపడదు. ఎందుకంటే కర్మఫలం ఒకటి ఉంది కదా, అది బాగుంటే పెరుగుతుంది, అది బాగులేకపోతే చుట్టూ పెరుగుతుంది, కానీ మనం కొనిది పెరగదు. కర్మఫలం బాగులేకపోతే ఆ పక్క ప్లాంట్ ఈ పక్క ప్లాంట్ బాగా పెరుగుతాయి, మన ప్లాంట్ మాత్రం అంతే. మేము ఆశ్చర్యం కాదని కొన్నాం, మొట్టమొదటి 200 గజాలు కొని 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా 50,000 తక్కువ అనిపించాం. అదనమాట. ఆ పక్కన ఈ పక్కన పెరిగింది, ఇదే పెరగలే. అదే కర్మఫలం. ఈ అమ్మినప్పుడు ఈయన అన్నాడు, అది ఎందుకు అమ్మేస్తుంది సెంటర్, పోనీలు ఇంకెందుకు అమ్మేస్తే పోయింది, ఆ డబ్బు ఇంకోటి అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అది మన కర్మఫలమైన గట్టిగా పెట్టుకోండి అందరూ. అర్థమైందా? అందుకు అది నిశ్చయం దృఢమైపోతే ఇక్కడ మనకి బ్రహ్మజ్ఞానికి ఏమవుతుంది? నా శోచతి. ఇప్పుడు ఎవరైనా ఉంటారా? ఎవరైనా బతికున్నారా? మన ముత్తాత బతికున్నాడా? వాళ్ళ తాత బతికున్నాడా? వాళ్ళ తాత బతికున్నాడా? ఎవరు బతకడు. అర్థమైంది కదా. అందరి సత్యం చేతనే ఇప్పుడు ఇంత రేట్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఇంటికి అంత రేట్లు ఉంటాయో గుర్తుకొని చావాలి ఇంట్లో. అర్థమైందే. అందరూ పోయిపోతే ఉన్నవాడు హాయిగా ఉన్నాడు ఆ భూమిలో. అందరూ సావకుండా ఉన్నారు అనుకోండి, ఇంకా గొర్రెలైనా మందుల కన్నా మనం అందరూ ఎక్కువైపోతాం. అందుచేత అది చెప్తూ ఉన్నాను అనమాట. పోయారు, ఎవరైనా పోయారు అనుకోండి, మరి ఏడవాలి బుద్ధన్నాం, కానీ ఎన్నాళ్ళు ఏడవాలి? కొంతమంది ఇంటి నుంచి రారు, సంవత్సరం బయటికి పోయారు. ఎవరు పోకుండా ఉండదు చెప్పండి. వాళ్ళ తాత పోలేదా? వాళ్ళ తాత అందరూ బ్రతికి నేను ఒక్కడూ పోతే ఇంటి తను రాకూడదు. అర్థమైంది. ఇంటి తను ఈరోజు రాకపోయేది పర్వాలేదు. అందుచేత ఏడవాలి, కానీ సంవత్సరాల కొలది ఏడుపు మాత్రం ఉండకూడదు. అర్థమైందా? ఏడవాలి. ఒకవేళ ఇది కొంప ముచ్చేస్తుంది. ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంట్లో ఎవరైనా పోతే ఏడవలేదు అనుకో, అది ప్రమాదమే. ఈ మధ్యనే అక్కడ వినివినిగలకి ఏదో పట్టినట్టు ఏడవలేదు అంటారు. అది అందుచేత ఏడుపు రాకపోయినా కొంచెం కారం పొడి రాసుకుని ఏడవాలి. ఏడవాలి. ఏడిసిన కొంతమంది అంటారు, నువ్వు ఏడ్చా కానీ నీకు బ్రహ్మజ్ఞానం లేదు అంటారు. అదే ఏడుపు వచ్చినప్పుడు ఏడాలి, నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి. ఈ నవ్వుకి నేను సాక్షిని, ఆ ఏడుపుకి నేను సాక్షి మనసులో అనుకోవాలి. మనసులోనే నేను బ్రహ్మం అనుకోవాలి, కానీ బయట నేను బ్రహ్మను అన్నావా మళ్ళీ మనకి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. గుర్తుపెట్టుకోండి. బయటికి మీరు ఇంట్లో కూర్చొని ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు మాటకి అన్నారు అనుకో, ఇదేదో మెంటల్ వచ్చినట్టుంది. ఇది తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ పడేది. అందుచేత ఈ బ్రహ్మజ్ఞానం ఎక్కడుండాలి? బయటికి అందరితో మహా సంతోషంగా ఉండాలి. ఈ జ్ఞానం కలిగిన తర్వాతే భక్తి పెరుగుతుందని రాశాడు. ఎక్కడ? ఈ శ్లోకం చివర బ్రహ్మభూత ప్రసన్న ఆత్మ. ఎల్లప్పుడూ ఒక పని నెరవేరినను నెరవేరకపోయిన ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. నా శోచతి నా కాంక్షతి. ఇప్పుడు చెప్తున్నాడు సమసర్వేషు భూతేషు. ఇప్పుడు ఇతను ఏమిటంటే
మద్భక్తిం లభతే పరా ఉత్కృష్టమైనటువంటి భక్తిని లభతే పొందుతున్నాడు. ఎక్కడ? సమస్తర్వేషు భూతేషు, అందరి యందు ఇప్పుడు మహాప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా చెప్పండి. ఎవడు బ్రహ్మజ్ఞాని అయ్యాడో వాడికే ఎక్కువ భక్తి ఉంటుంది. లేని వాడికి ఒక పుట్టతోనో ఒక చెట్టుతోనో ఒక మనిషితోనో ఒక దేవతతోనే ఉంటుంది భక్తి. అర్థమైంది కదా? ఎంతవరకు బ్రహ్మజ్ఞానం కలలేదో పుట్టకానికి వెళ్ళాడు, పుట్టకే వెళ్తాడు కానీ ఆ పక్క దానికి వెళ్ళేయాడు. అర్థమైంది కదా? అలాగే ఏ దేవుడిని అయితే మొక్కుతున్నాడో ఆ దేవుడినే మొక్కుతాడే కానీ పక్క దేవుడు గొప్పగా ఉన్నా ఆ పక్కకే పోనే. ఇప్పుడు చెప్తున్నాడు. అయితే కొంతమంది అంటారు అలాగ భక్తి ఎక్కువైతే వీరికి జ్ఞానం కలగలేదని కొంతమంది అంటుంటారు. అర్థమైందా? భక్తి జ్ఞానం కలిగితేనే భక్తి ఎక్కువ అవుతుంది. అది జ్ఞానం కలగకపోతే భక్తి రాదు. ఇప్పుడు ఒక ఆయన ఒక స్వామీజీకి భోజనం పిలిచాడు. భోజనం పిలిచిన తర్వాత ఆ జమీందారు, పెద్ద జమీందారు, ఎక్కడ చూసినా అద్దాలు అక్కర్లేదు, ముఖాలు కనబడుతుంటాయి, అలా ఉంటాయి, బాగా నీట్గా గ్లాస్. సరే భోజనం అయిపోయినాక ఈ చేతులు ఎక్కడ కడుక్కోవాలని అడిగాడు. అడిగితే ఎందుకంటే పెద్ద ఇల్లు ఎక్కడ కడుక్కోవాలో తెలియదు, ఇలా రా అన్నాడు. ఆ ఎడకి తీసుకెళ్ళి పెరట్లో ఓ పిచ్చి చెట్టు ఉంది, ఈ చెట్టు దగ్గర కొడుక్కో అన్నాడు. ఈయనకి అడగకుండా ఆ చెట్టు వైపు చూసుకోని 10 నిమిషాలు ఉండిపోయాడు. ఈ ఇటువయ్యా పిచ్చి పట్టింది, అంతసేపు చూస్తున్నవాడు చెట్టుని అన్నాడు. అయ్యా ఈ చెట్టు ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఇంటికి మహదైశ్వర్యం పట్టింది అన్నాడు. అది మాత్రం కరెక్ట్ అన్నాడు. ఎవరు? జమీన్. ఈ చెట్టు ఎవరికి ఉందో వాడికి వద్దంటే డబ్బు, పట్టిందల్లా బంగారం అన్నాడు. అయితే నువ్వు అక్కడ కడుక్కుపో పక్కకు అన్నాడు. ఇద్దరు పిచ్చి చెట్టు కడుక్కోమన్నాడు. ఇప్పుడు ఆ చెట్టు యొక్క వాస్తవం తెలిసిన తర్వాత భక్తి పెరిగిపోయా. నువ్వు చెట్టు దగ్గర కడుక్కుపో అంటాడు. వెంటనే పిలిపించాడు ఎవరిని? సేవకుని. ఇగో ఈ చెట్టు చుట్టూ రౌండ్గా ఒకటి మంచిగా కట్టండి, కట్టి ఈ చెట్టు దగ్గర పిచ్చి చెట్టు ఉంటుంది, ఈ చెట్టు ఒక్కటే ఉండాలి, ఎల్లప్పుడూ దీనికి మనం మొక్కాలి, ఈ చెట్టు చాలా గొప్పది అని పోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది? చెట్టు యొక్క జ్ఞానము కలిగిన తర్వాత చెట్టు మీద ఏమైంది చెప్పండి? భక్తి పెరిగింది. అలాగా ఈ ఆత్మజ్ఞానం కలిగిన తరువాత భక్తి ఏమవుతుంది? ఇంకా వైశిష్ట్యం వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా? అందుచేత భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అని కొంతమంది తగులుతారు. భక్తిని విడిచిపెట్టి జ్ఞానం లేదు, జ్ఞానాన్ని విడిచిపెట్టి భక్తి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ, మనం ఒక దీపం వెలిగించామనుకో, ఏముండాలి? ఒక ప్రమిద ఉండాలి, దానికి నూనె ఉండాలి, ఇంకేముండాలి? ఒత్తి ఉండాలి. 3 ఉండాలా? ఇప్పుడు ఈ మూడింటిని ఏం పోల్చారంటే మహాత్ములు, ప్రమిదిని కర్మగా పోల్చారు. ఏమి ఆ యొక్క జ్ఞాన దీపం గొప్పదా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏది గొప్పది? తైలం లేకపోతే దీపం దీపం కొండెక్కిందంతా లేదా? అది కొండెక్కకుండా ఉండాలంటే ఏముండాలి? తైలం. అది ఆ తైలమే ఇక్కడ భక్తి అనమాట. అర్థమైంది కదా? జ్ఞానదీపం వెలగాలంటే ఏముండాలి? భక్తి ఉండాలి. ఏది భక్తి? ఇంతకుముందు మనం ఏదో విషయంతో భక్తి పట్టుకున్నాం, ఇప్పుడు ఏమిటి? స్వాత్మని. అందుకనే శంకరాచార్య గారు ఏమన్నారు? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వస్వరూపానుసంధానము, తన స్వరూపాన్ని తాను చక్కగా అవలోకించడం అంటే మననం చేసుకుంటే ఇది భక్తిరేవ గరీయసి అన్నారు. గరీయసి అంటే ఏమిటి? గొప్ప శ్రేష్టమైనది. మోక్ష సాధన సామగ్ర్యాం. మోక్ష సాధనానికి అనేకమైనటువంటి సాధనలు ఉంటాయి. వాటిలో ఏమిటి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరేవ గరీయసి. అందుచేత
ఈ జ్ఞాన సంపాదన వచ్చిన తర్వాత నాకు భక్తి పోయింది అనడానికే లేదు. అర్థమైంది కదా. అందుకే మొదటి భక్తుడే జ్ఞాని అవుతాడు. ఆంజనేయుడు మొదట దేనిగా ఉన్నాడు చెప్పండి? భక్తుడిగానే ఉన్నాడు. కానీ ఆయనకి జ్ఞానం అమితంగా ఉంది. అర్థమైందా? అది ఏం చెప్పాడు రాముడు వారు అడిగారు ఆంజనేయుడికి, నీకేం కలిగిందో జ్ఞానం చెప్పు, ఆ తర్వాత జ్ఞానం నేను చెప్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, దేహబుద్ధ్యా తు దాసోహం, జీవబుద్ధ్యా త్వధంసక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అన్నాడు. చివరి మొక్క చెప్పేసరికి రాముడు వారికి చెమటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అర్థమైంది కదా. ఏమిటంటే దేహబుద్ధితో చూసుకుంటే ఏమి, నీది పంచభూతముల దేహమే, మాది పంచభూతంతో పుట్టిన దేహమే. కానీ మీరేమిటి, ధర్మ సంస్థాపనార్థాయ సభవామి, ఒక అవతార విశేషంగా మిమ్మల్ని దైవంగా చూసుకోవాలి, నేను దాసుని చెప్పాడు దేహబుద్ధితో. కానీ ఈ ఉత్పత్తికి హేతువైనటువంటిది పంచభూతములతో శరీరం ఇద్దరిది ఒకటే అయినా మీరు లోకోద్ధారకులకు వచ్చారు కాబట్టి మీరు దేవుడు, నేను దాసుని అన్నాడు. జీవబుద్ధితో చూసుకుంటే ఏమిటి తెలుసా, మీరు సర్వజ్ఞత్వాది విశిష్టమైన ఈశ్వరుడు మీరు, అల్పజ్ఞత్వాది జీవుడును నేను. ఎందుకంటే మీరు సర్వజ్ఞుడు, మీకు ఎవరింట్లో ఏముందో ఎవరి ఇంట్లో ఏముందో మీకు అన్నీ తెలుసు. నాకు నా ఇంట్లో ఉన్నదే తెలియదు సరిగా. అర్థమైంది కదా. అందుచేత అవిద్యోపాధికమైన జీవుడు నేనును, మాయోపాధికమైన ఈశ్వరుడు మీరని చెప్పాడు. ఇప్పుడు ఆత్మబుద్ధితో చూసుకుంటే నీవే నేను, నేనే నీవన్నా, ఇది అన్నాడు. చూశారా మరి. ఇప్పుడు ఆయన ఎల్లప్పుడూ భక్తితోనే ఉన్నాడు. ఎవరు? ఆ భక్తితోనే అఖండమైన విజ్ఞానాన్ని ఆయన సంపాదించాడు. అందుచేత భక్త్యా తుష్యతి కేవలం అన్నారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతి పరా. అందుచేత ఆ పరాకాష్టమైన భక్తి మనకి ఈ యొక్క జ్ఞానం చేత బాగా బిక్కుటుగా ఉంటుంది. కాబట్టి మరి ఈ 3 రోజుల్లో అందరూ దివ్యంగా భవ్యంగా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అటువంటి ఆత్మజ్ఞానం మరి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని నుంచి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.